ఏవేలు పుస్తకం 2వ అధ్యాయం 24వ వాక్యం 25వ వాక్యం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా ఇత్తును. కొట్టండి, చెప్పండి. మీకు మరలా ఇస్తాను. ఆమేన్. అక్కడ ఏవేలు ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నారు. మీ కొట్లలో ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును మీ గానుగులకు పైన పొంగి పారిలేటట్లుగా, మీరు కడుపారా తిని తృప్తి పొందేటట్లుగా మీ కొరకు నేను వింత కార్యాలు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. అంటే మీరు చెప్పండి, అక్కడ దేవుడు మనకేం చేస్తున్నారంటే మీ గానుగ అంటే చెప్తున్నాను వినండి. ఈ పదం యెరూషలేములో అక్కడ గానుగులు ఉంటాయి. పెద్ద రాయిని, పెద్ద బండరాయిని లోపల డొల్చేస్తారు, అందులో ద్రాక్షారసం పోస్తారు. మన కొత్త నిబంధనలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆ గానుగులన్నీ ఏంటంటే గానుగులో ద్రాక్షారసం అయిపోతే ఆ గానుగులన్నీ కడిగించి అంచుల మట్టికి నీళ్లు నింపి ప్రభు తీసుకెళ్ళిమ్మన్నప్పుడు ద్రాక్షారసంగా మారింది. పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తున్నారు, ఏం జరిగిందంటే దేవుని ప్రజలకి దేవుని స్తుతించడం మానేశారు, లోకానుసారంగా జీవించడం వచ్చినప్పుడు దేవునికి మహాసైన్యం ఉంది. మహాసైన్యం, మనం అనుకుంటాం సైన్యం మనమే అని. దేవునికి మహాసైన్యం ఉంది. ఏంటంటే మహాసైన్యం ఏమండి, గొంగురు పురుగులు. ఏంటి మహాసైన్యం? ఏమండి, మిడతలు. ఏంటి మహాసైన్యం? పసరు పురుగులు. ఏంటి మహాసైన్యం? చీడ పురుగులు. ఏంటంటే ఏ పురుగులు? చీడ పురుగులు. అంటే ఈ 4 పురుగులు ఏం చేసినాయి అంటే దేవుని బిడ్డల గృహాల్లో పడిని. ఏమంటే వ్యాపారం మీద పడిని, చేతి పనుల మీద పడిని, ఉద్యోగాల మీద పడిని, దాంపత్య జీవితం మీద పడితే ఏమైపోయిందంటే ఒక గంగూరు పురుగు అది చెట్టు మీద వాలింది. అంటే ఒక వ్యక్తి మీద వాలింది, లేదా ఒక కుటుంబం మీద వాలింది. అక్కడున్న కొంచెం పచ్చదనం తిన్నది. దాని వెనకాల ఇంకే పురుగు వచ్చింది చెప్పండి? మిడత వచ్చింది. అంటే గంగుల పురుగు తినేసిన దాకా తర్వాత నెక్స్ట్ తినేది ఎవరంటే మిడత వచ్చింది. మిడత వచ్చి తిన్న తర్వాత పసరు పురుగు వచ్చింది. పసరు పురుగు వచ్చి తిన్న తర్వాత చీడ పురుగు వచ్చి మొత్తం తినేసింది, ఏమీ లేదు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారంటే ఈ యొక్క పురుగులన్నీ కలిసి అప్పట్లో ద్రాక్ష తోటలు ఫేమస్. అప్పట్లో పంట ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి ద్రాక్ష తోటలే. ఆ ద్రాక్ష పళ్ళు తినటం, ద్రాక్ష రసం తాగటం, ఇంకా గోధుమ రొట్టెలు తినేవాళ్ళు. అప్పట్లో పంట అదే. ఇప్పుడు ప్రజలందరి యొక్క పంటల మీద ఈ పసరు పురుగు, ఈ చీడ పురుగు, ఈ గొంగళి పురుగు, ఈ మిడత పడి దేవుని ప్రజలకి తాగడానికి ద్రాక్షారసం లేదు. ఇప్పుడు మన ఇంటి ముందు 6 రోజులు నీళ్లు కట్టేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? తాగడానికి నీళ్ళు ఉండవు. కుళాయి ట్యాప్లు 6 రోజులు 4 రోజులు బంద్ చేశారనుకో, మనందరూ బిందులు సొమ్ములు బకెట్లు పట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోవాలి. అటువంటి పరిస్థితి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని దగ్గర ఏడుస్తే, బాబు చమా ద్రాక్షారసం కావాలి, భర్త ద్రాక్షారసం కావాలి, భార్య ద్రాక్షారసం కావాలి, ఇరుగు పొరుగు ఎవరికి లేక, తాగడానికి లేక ప్రజలు అల్లాడిపోతుంటే అప్పుడు దేవుడు అంటాడు, ఏమని తెలుసా? నేను 11 నెలలు తినివేసిన దాన్ని అంతటని. ఎన్ని నెలలు తినేసినాయి చెప్పండి? 11 నెలలో తినేసిన దాన్ని అంతటా కూడా నేను మీ గానుగుల్లో
క్రొత్త ద్రాక్షారసం పొంగి పొర్లేటట్లుగా మీరు తిని తృప్తి పొందేటట్లుగా ఇదిగో ఈ క్షణాన నేను ఆరంభించాను. నీ కలిగిన దాని అంతట్లో పొంగి పొర్లేటట్లుగా దేవుడు చేయనుగాక, వింత కార్యాలు చేయనుగాక. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, ఇంతగా స్తుతిస్తున్నాను కదా, ఇంతగా ఉపవాసం ఉన్నాను కదా, ఏంటి నా బ్రతుకుల్లో అందరికీ చేస్తున్నాడు నాకు చేయట్లేదు అని ఒక వేదన, మనోవేదన మనలో పట్టి పీడిస్తూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఈ దినాన్ని పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రవచనారు నీ గానుగులు అని చూడండి, అక్కడ కొత్త ద్రాక్షారసము నీ గానుగులకు పైన పొంగి పారునుగాక. నువ్వు కడుపారా తిని తృప్తిగా ఉండునుగాక. ఆమేన్. ఒకసారి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చేతిలో పైసలు ఉండవు, కాయగూరలు తెచ్చుకోవడానికి డబ్బులు ఉండవు, టీ పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు, పంచదారకి పైసలు ఉండవు, కరెంటు బిల్లు కట్టడానికి పైసలు ఉండవు, ఇంటి అద్దె కట్టడానికి పైసలు ఉండదు. ఎందుకంటే వచ్చిన కష్టార్జితం ఎవరికో ఇవ్వటమో, అప్పు కట్టటమో, లేకపోతే పిల్లలు పాడు చేయటమో, లేకపోతే భర్త దాన్ని త్రాగుడికి ఉపయోగించటమో, లేకపోతే లేడీస్ కొంచెం వ్యర్థమైన ఖర్చులకి ఉపయోగించడం చేసి ఒక్కొక్కసారి ఏం ఉండదు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటి బ్రతుకు అనిపిస్తుంది. ఎందుకు ఇంట్లోకి ఎందుకు వచ్చానబ్బా, ఈ కుటుంబంలో నేను ఎందుకు వచ్చానబ్బా, అంతా దరిద్రత ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ప్రభు చెప్తున్నారు, మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాం, మన హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు మనకిచ్చే వాగ్దానం, ఇదిగో నీ గానుగులకు పైన పొంగి పొరినట్లుగా దేవుడు చేయునుగాక, దేవుడు చేయునుగాక. మీకు చిన్న విషయం చెప్తాను. ఒక ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే దేవుని బిడ్డలు ఇద్దరు భార్య భర్తలు దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు చాలా మంచోళ్ళు, మంచి విశ్వాసులు, మంచి ప్రార్థన పరులు, దేవునికి నమ్మకస్తులు. ఏదో సమస్య వచ్చింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకోవడం ఎలా అంటే కొంచెం ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఇంటి ముందున్న వాళ్ళు చూశారు, పక్క వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పైకి అయ్యో పాపం అనుకుంటున్నారు, కానీ మనసులో వీళ్ళకి బాగా జరిగింది. ఎందుకనంటే అంతకుముందు ఈ దంపతులు కలిసి ఉన్నప్పుడు, కలిసి మందిరానికి వెళ్ళినప్పుడు, కలిసి ప్రార్థన చేసినప్పుడు, కలిసి స్తుతించినప్పుడు, కలిసి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చూసి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఏంటి వీళ్ళు అంత బాగున్నారే, మా కుటుంబంలో ఇట్లా లేదు, వాళ్ళు అట్లా ఉండకూడదనే మత్సరం, అసూయ ఏం పడుతుంది, మత్సరం కుళ్ళి అసూయ పడుతుంది. చూడండి, కొంతమంది మనం కొంచెం తల దూకున్నా, కొంచెం మంచి బట్టలు వేసుకున్నా, కొంచెం నీట్గా ఉన్నా కానీ వార్చలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కుటుంబం అంతా కూడా ఎంతో ప్రేమగా కలిసి మెలిసి ఉంటే వాళ్ళ ప్రార్థన మందిరానికి కలిసి రావటం, కలిసి వెళ్ళటం ఎంతోమందికి ఇష్టం ఉండదు. అలాగే ఈ దంపతులను చూసి ఒకప్పుడు బాగున్నారు, ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ దంపతులు ఇద్దరు కూడా చిన్న గొడవ వచ్చింది. శత్రువులు అందరూ ఏమనుకుంటున్నారంటే, అబ్బాయి వీళ్ళ పని అయిపోయిందిగా, వీళ్ళ భక్తి అయిపోయిందిగా, వీళ్ళ ప్రార్థన అయిపోయిందిగా, వీళ్ళ పని వీళ్ళ దేవుడి పని అయిపోయిందిగా అని అనుకుంటూ ఉన్నారు. ఇంకో రోజు ఏం జరిగిందంటే, ఆ ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఖర్చులకు డబ్బులు ఉంటే ఇంట్లో తెచ్చుకుంటారు. పిల్లలు వచ్చి, కొడుకు వచ్చి, కూతురు వచ్చి, అమ్మా నాకు అది పెట్టి ఇది పెట్టి అంటే, ఎక్కడి నుంచి పెట్టరా లేవని గట్టిగా కేకేసింది. ఆడు బయటకు వచ్చి, ఎందుకు పుట్టిన నా కర్మ ఇంట్లో, నాకు అడిగిందల్లా కొనిపెట్టరు, తీరు నాకేమీ లేదని ఆడు బాధపడుతుంటే పక్కోళ్ళు విన్నారు. అబ్బా వీళ్ళ పని అయిపోయిందిగా, మొన్నేమి ఇద్దరు కొట్టుకు చచ్చారు, ఇప్పుడేమో తింటాకే లేవు, ఇప్పుడు వేసుకోవడానికి బట్టలు లేవు. 4 రోజులు పోయిన తర్వాత అప్పులోళ్ళు వచ్చి ఈ కుటుంబంలో ఏమన్నారు తెలుసా, ఎవయ్యా ఎప్పుడు కడతావు, అప్పుడేమో 1 రోజులు ఇస్తానో, 1 నెల రోజులు ఇస్తానో, 10 రోజులు ఇస్తానో, ఎప్పుడు ఇస్తావు అని ఇంటి మీదకి వచ్చి గొడవ అయ్యేసరికి శత్రువులు చూసి ఏమంటున్నారంటే, మొన్న దెబ్బలాడుకున్నారు, తిండికి లేదు, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి పడ్డారు, అయిపోయిందిగా వీళ్ళ పని. వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నారు. కుటుంబం ఏమైపోయిందంటే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయిపోయింది. అయితే
దంపతులంట దేవుని సన్నిధిలో ఏడ్చారంట. ఆమె కుటుంబం ఏడ్చారంట. ప్రభువా, నీ బిడ్డలం కదా, ఎందుకు మమ్మల్ని సాతాను శోధిస్తున్నాడు, ఈ శ్రమలో నిలబడలేకపోతున్నాం, ఏంటి మా పరిస్థితి అని ఏడుస్తున్నారంట. ఇద్దరు ఏడుస్తుంటే ఆ ఇంటికి చాలామంది బంధువులు వచ్చారంట. ఆమేన్. చుట్టూ అందరూ చూస్తున్నారంట. ఒరే, వీళ్ళిద్దరే ఉన్నారే, వీళ్ళ పిల్లలే ఉన్నారే, వీళ్ళకి ఎవ్వరు లేరే, ఏంటి వీళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చారు అని చూస్తున్నారంట. ఆ ఊరు ఆ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారంట, ఆశ్చర్యపోతున్నారంట. వీళ్ళకి ఎవరు లేరనుకున్నామే, వీళ్ళకి ఇంతమందికి బలం ఉందా, ఇంతమంది ఆత్మీయులు ఉన్నారా, ఇంతమంది స్నేహితులు ఉన్నారా, అందరూ వచ్చారంట. వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళేమో ఫ్రూట్స్ తీసుకొస్తున్నారంట, ఒకళ్ళు జాంకాయలు తెస్తున్నారంట, వాళ్ళకి యాపిల్గా తెస్తున్నారంట, ఒకళ్ళేమో డబ్బు తెస్తున్నారంట, ఒకళ్ళేమో బియ్యం తీసుకొస్తున్నారంట, ఒకళ్ళు కందిపప్పు తెస్తున్నారంట, ఒకళ్ళు నూనె తీసుకొస్తున్నారంట, అన్ని రకాలు తెచ్చారంట. కొంతమంది బట్టలు కూడా తెచ్చారంట. ఆమేన్. తెచ్చి అన్నయ్య నీకే, అక్క నీకే, పిల్లలు మీకే. ఊరోళ్ళు అందరూ ఏంటి వీళ్ళంతా ఎవరు? ఆమేన్. చూస్తుంటే అప్పుడు బయటకు వచ్చి ఎవరో భార్య భర్త బయటకు వచ్చి ఏమంటే డైనింగ్ టేబుల్ వేసుకుని ఏమంటే చుట్టూ అందరు చూస్తున్నారే, వాళ్ళ ముందు భార్య ఏమంటే మీరు తినండి అంటే, భార్య అంటే లేదు సతీమణి నువ్వు కొంచెం తిను అని, ఏమంటే పిల్లలు వచ్చి నాన్న మీరు తినండి అని, పిల్లలు నాన్న మీరు తినండి అని అంటే అందరూ ఏకమైపోయి వాళ్ళు కలిసి కూర్చుని భోంచేస్తుంటే, కలిసి సంతోషంగా ఉంటే శత్రువులకి ట్రాన్స్ఫర్లు ఫీజు ఎగిరిపోయినట్టు అయిపోయిందంట. దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఆ గానుగా ఆ కుటుంబంలో ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ ఆశీర్వాదం పొంగి పొలిరేట్లుగా చేస్తాడు. ఆ పదం ఎక్కడ ఉంది చెప్పిన? కీర్తనలో 23వ కీర్తన 5వ వాక్యాన్ని చదవండి. మన శత్రువులు ఎదుటి ఎవరు భోజనం పెడుతున్నారు మనకే? భార్య కాదు, భర్త కాదు, అన్నదమ్ములు కాదు, సేవకుడు కాదు, విశ్వాస కాదు, అధికారులు కాదు, రక్త సంబంధులు కాదు, మన శత్రువుల ఎదుట దేవుడే మనకు భోజనం సిద్ధపరుస్తాడు. ఇంకా ఒలివ నూనె తెచ్చి నా కుమార్తెరా వద్దులే బాగోదు ప్రభు అంటే, లేదా నువ్వు నా కూతురు కదా, నా కొడుకు కదా, కూర్చో అని మన కుర్చీలో కూర్చోపెట్టి వెనక్కి వెళ్ళి నూనె పేసి, ఎవరో నూనె పెట్టేది ఎవరు చెప్పండి? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 10th క్లాసులో అయితే డిగ్రీ చదువుతున్న అమ్మాయి వచ్చి మమ్మీ కొబ్బరి నూనె తలకరాయబట్టాయి తున్నపోత రాసుకోపోయి పని పాట లేదంటారు. అవునా కదా? దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఏమండి, మన శత్రువులు ఎదుట మనకు భోజనం పెడతాడంట. మన శత్రువులు ఎదుటే ఏమండే ఆ జుట్టుకు నూనె పెట్టి ఇలా ఉంటే, అబ్బా, ఒక అన్న అంటున్నాడు, అన్న మంగళ షాపులో ఆయన క్రాప్ వేస్తుంటే ఆయన చేసింది తెలియలేదన్నా, ఇంచుసేపు గంట సేపు నిద్రపోయాను. ఒక మంగళ షాపులో క్రాప్ చేసి అన్నయ్య గారే మన తల మీద చేయి పెట్టి ఏమండి క్రాప్ వేసి నూనె పెట్టి మదనం చేస్తే నిద్ర వస్తుంటే, దేవాతి దేవుడు సృష్టికర్తే మన మీద చేతులు పెట్టి అబ్బాయి ఎంత సమ్మగా ఉంటుందో. ఆమేన్. చూడండి దేవుడు ఏమంటున్నారు? నీ గిన్నె నిండి పొలిలేట్లుగా, ఎట్లా? శత్రువులు ముదిటే నీకు పెడతాడు దేవుడు. శత్రువులు ఎదుటే వాళ్ళు సిగ్గిపోయేటట్లుగా నీ తల అంటుతాడు ఆయన. ఆమేన్. ఇంకా నా గిన్నె నిండే పొంగి పొర్లుచూ ఉన్నది. ఆమేన్. అందుకని నువ్వు ఆర్థిక ఇబ్బందులను చూడొద్దు, మనుషులను చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, స్నేహితులను చూడొద్దు, రక్త సంబంధాలను చూడొద్దు. మనం ఎవరిని చూడాలంటే నీ గిన్నె నిండి పొంగి పొర్లే దేవుణ్ణే చూడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు నిన్ను వేలెత్తు చూపిస్తారు, మనుషులు రకరకాలుగా మాట్లాడతారు, మనుషుల్ని పట్టించుకోవద్దు. ఏ శత్రులు నిన్ను ఆడుపోసుకున్నారో, ఏ శత్రులు నీకు గర్భఫలం లేదే, నీకు పెళ్ళిళ్ళు కాలేదే, నీ భర్త మారలేదే, ఇల్లు కట్టలేదే, కష్టపడుతున్న అప్పులు తీరలేదే, ఏంటి అని అంటారు. దేవుడు అంటున్నాడు, నీ గానుగు పొంగి పొరిరేట్లుగా నేను చేస్తాను. అందుకని దేవుడు ఏవేలు పుస్తకాలు ఈ మాట పెట్టి కీర్తనలో దావీదుని గురించి పెట్టాడు. ఆమేన్. నీ గిన్నె నిండి పొంగి పొర్లునగాక. ఆమేన్.